సూర్యుడు 12 రాసుల్లో ఒక్కో నెల రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడన్నటువంటి విషయం మనకి తెలిసిందే. మనకి బాగా తెలిసింది మకర సంక్రాంతి. అంటే మకరంలో రవి ప్రవేశ కాలాన్ని మనం మకర సంక్రాంతిగా చెప్తాం. ఇలాగా ఒక్కో మాసంలో సూర్యుడు తన ద్వాదశ ఆదిత్య రూపాల్లోని ఒక్కో రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇలాంటిది ఒకటి ఇంద్ర స్వరూపం. అంటే మిథున సంక్రమణ సమయంలో సూర్యుడు పూర్తిగా ఇంద్ర స్వరూపంగా ప్రకాశిస్తుంటాడు. నిజానికి ఈ ఇంద్ర శబ్దం చాలా విశేషమైంది కూడా, ఐశ్వర్య సూచకమైంది కూడా. దీని గురించి ప్రస్తావిస్తూ స్కాంద పురాణం అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు ఇంద్రుడు అని చెప్పింది. దేవతలందరిలోకి శ్రేష్టమైనవాడు, శ్రేష్ఠుడైన వాడు. ఇటువంటి ఇంద్ర స్వరూపంలో ప్రకాశించేది ఎవరయ్యా అంటే సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి సూర్యభగవానుడే. కాబట్టే సూర్యుడన్నా ఇంద్రుడే, ఇంద్రుడన్నా సూర్యుడే, రెంటికి వ్యత్యాసమే లేదు. అసలు ఇద్ అనేటువంటి ధాతువుకే కూడా ఐశ్వర్యం అనే అర్థం. అందుకే చూడండి, మహాలక్ష్మిని ఏమంటాం మనం, ఇందిర అని కూడా అంటాం. అలాగా రాబోతుంది తులా సంక్రమణం. తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీనికే గర్భాన సంక్రాంతి అని కూడా పేరు. ఈ సూర్యుడి యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో అనుకుంటే, ఆయన దగ్గర ఉండేటువంటి సహస్ర కిరణాలు ఉన్నాయే, అవి అధో ఊర్ధ్వలోకాలకు కూడా వెళ్ళగలిగేటువంటి అమోఘమైనటువంటి కిరణాలు. ఈ సృష్టిని మొత్తాన్ని రక్షించడం కోసం తనతో పాటుగా చంద్రుణ్ణి సృష్టించిన వాడు ఎవరో తెలుసా? సూర్యుడే. ఆ సూర్య భగవానుడే చంద్రుణ్ణి సృష్టించాడు. ఆ చంద్రుడి ద్వారా ఔషధులు, అమృతాన్ని, వీటి యొక్క సహాయంతో లోకాలని రక్షిస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఆరోగ్య ప్రదాత ఎవరో అర్థమైంది కదా. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని అంటుంటారు. ఆ తర్వాత జ్యోతిర్గణములు అనేటువంటి కొన్ని ఉంటాయి సూర్యుడి దగ్గర. అవి సృష్టి చేసింది కూడా సూర్యభగవానుడే. వాటి ద్వారా లోకాలన్నిటికీ కావలసినటువంటి వెలుగుతో పాటి మనందరికీ కావలసినటువంటి ఆహారం, అరగడానికి కావలసినటువంటి ఔషధ సంపత్తి, లోకాలని సుభిక్షంగా ఉంచటానికి లేదా రక్షించడానికి గ్రహాలను కూడా సూర్యభగవానుడే సృష్టించాడు. అందుకే గ్రహరాట్ అని కూడా జ్యోతిష్ శాస్త్రంలో సూర్యభగవానుడికున్న ఒక ప్రత్యేకమైన పేరు. అందుచేతనే ఈయనకి ఇంద్రుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది అని చెప్తారు. వామన పురాణంలోకి మనం తొంగి చూస్తే కూడా సృష్టి ఆరంభంలో సూర్యుడు ఒక్కడే ఉన్నాడట. ఆ సూర్యుడే జగత్తుని పరిపాలించాడంట. ఎప్పుడైతే చంద్రుడు ఉద్భవించాడో అప్పుడు 6 రాసులు, అంటే సింహం నుంచి మకరం వరకు తను పరిపాలిస్తూ, కుంభం నుంచి కర్కాటం వరకు చంద్రుడు పరిపాలిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే సూర్యుడు మిగతా గ్రహాలను కూడా సృజించాడో అప్పుడు ఆ గ్రహాలు ఏం చేశాయంటే తమకు కూడా ఆధిపత్యం ఇవ్వమని కోరినాయంట. అప్పుడు సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిని తన వద్దే ఉంచుకొని తన ఆధిపత్యంలోని ఒక్కొక్క రాశిని ఒక్కొక్క గ్రహానికి పంచాడు. అందువల్లే చూడండి, మిగతా గ్రహాలన్నిటికీ 2 సీళ్ళు వస్తే సూర్యచంద్రులకు మాత్రం ఒక్కొక్కటే మిగిలాయి. ఉదాహరణకి సూర్యుడు తన ఆధిపత్యంలోని వృశ్చికానికి కుజుడిని అధిపతి చేశాడు. చంద్రుడు ఏం చేశాడు? మేషాన్ని కుజుడికి ఇచ్చేశాడు. అలాగా రాసులన్నీ పంచబడ్డాయి వివిధ గ్రహాలకి. ఇకపోతే సూర్యుడి వద్ద ఉన్నటువంటి అనేక అసంఖ్యాకమైనటువంటి కిరణాల్లో సుషుమ్న అని, హరికేశ అని, విశ్వకర్మ అని, విశ్వవ్యచ అని, సౌమ్య, సువ్రత, ఉదయవసు అనేటువంటి 7 కిరణాలు అత్యంత ప్రధానమైనవి అని స్కాంద పురాణం చెప్తున్న మాట. ఇవన్నీ ఆయా గ్రహాల మీద ప్రసరిస్తూ ఫలప్రదమవుతూ ఉంటాయి. ఉదాహరణకి సుషుమ్న అనే కిరణమే చూసుకుంటే అది నేరుగా చంద్రుడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే చంద్రుడిలోని ఔషధాలు మనం గ్రహించటానికి, లేదా వెన్నెలను మనం పొందుతున్నాము అన్నా, అమృతాన్ని గ్రోలగలుగుతున్నామన్నా వీటన్నిటికీ కారణము ఆ కిరణమే. అలాగే విశ్వకర్మ అనేటువంటి కిరణమే చూస్తే అది బుధుడిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల వ్యక్తిలో
చైతన్యం, బుద్ధి వికాసం జరుగుతాయి. అందువల్లనే సూర్యుడు ఇందాక నేను చెప్పినట్టు గ్రహరాట్ అయ్యాడు, గ్రహరాజు అయ్యాడు. సూర్యుడు ఇంద్రుడయ్యాడు. కనుక సూర్యారాధన చేసేవారికి ఏముంటుంది ఏముండదు అని మనం ఏం చెప్తాం? సర్వ ఐశ్వర్యాలకి కూడా కొదువు లేకుండా ఉండాలి అంటే సూర్య యొక్క ఆరాధన చాలా మంచిది. అయితే పొద్దుపోయేదాకా మేల్కొని పొద్దెక్కేదాకా నిద్రలేవక అప్పటికీ బద్ధకం పోక కుదిరితే బ్రష్ వేసుకొని లేదంటే బెడ్ కాఫీ అలాంటి మిగతా గట్రా తాగేసి దాని తర్వాత పళ్ళు తోముకొని టిఫిన్ కూడా చేసేసి దాని తర్వాత స్నానాలు చేసి ఎప్పుడో జ్ఞాపకం వచ్చినట్టు ఉదయం 10 తర్వాత సూర్యుడికి నమస్కారం పెట్టేస్తే వరప్రధానమైనటువంటి సూర్యుడు వరాన్ని ఇస్తాడంటండి. అందువల్ల అలా కాకుండా ఉషకాలంలోనే లేచి ఉదయము 6 కనీసం 5-6 మధ్యలో స్నానాదులు ముగించుకొని సూర్య నమస్కారాలు చేస్తే అర్ఘ్యం సమర్పిస్తే సూర్యుడు సంతోషించి సమస్త శుభాలని కలగజేస్తాడనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. మీ పిల్లలకైనా ఇప్పటి నుంచే ఈ అలవాటుని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం.